నందకిషోర్ విల్లాలో సాగర్ అనిరుద్ధుల మధ్య పోటీ ప్రారంభమవుతుంది. అనిరుద్ధ్ సాగర్ని పుల్లవిరుపు మాటలు అంటూ అతన్ని కించపరుస్తూ ఉంటాడు. పోటీ జరుగుతున్న సమయంలో సాగర్ తన దగ్గర ఉన్న హెర్బ్స్ అన్నింటినీ ఒక్కసారిగా మంటలో వేయడంతో నందకిషోర్ కంగారుగా అతన్ని ప్రశ్నిస్తాడు. సాగర్ పూర్తిగా తన పనిలో నిమగ్నమైపోయి ఉండడంతో నందకిషోర్ అడిగిన ప్రశ్న అతను సరిగ్గా వినలేదు. ఆ క్షణంలో నందకిషోర్కి కూడా సాగర్కి అసలు ఆల్కెమీ గురించి తెలుసా అనే అనుమానం కలిగింది. అప్పుడు శోభ మళ్లీ తన గొంతు సరిచేసుకుంటూ, సాగర్కి వచ్చింది సాంబార్ ప్రిపరేషనే తప్ప మెడిసిన్ ప్రిపరేషన్ కాదు. కూరలన్నీ కట్ చేసి వేసినట్టు హెర్బ్స్ అన్నింటినీ ఒకేసారి మంటలో వేసేశాడు అంటూ పొట్ట పట్టుకొని నవ్వడం మొదలుపెట్టింది. ఆమె కూడా అనిరుద్లాగే సాగర్ని అందరి ముందు తక్కువ చేసి చూపించాలని అనుకుంది. సాగర్ చేసిన పని చూసిన అనిరుద్ధ్ తనే విన్నరని ఫిక్స్ అయిపోయి నందకిషోర్ని చూసి, అంకుల్, వాడు చేసేదాన్ని ఆల్కెమీ అనరని కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని అంటూ తను చేసే పని ఆపేసి మరీ సాగర్ని ఎగతాళి చేశాడు. అతని ప్రవర్తన చూసి విసిగిపోయిన రాధిక తల పట్టుకొని, అసలు వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు సాగర్ని అవమానిస్తే తర్వాత తానే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది అని అనుకుంటూ, అనిరుద్ధ్, ఆల్కెమీ అందరూ ఒకే విధంగా చేయరు. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత టెక్నిక్స్ ఉంటాయి. కాబట్టి నువ్వు సాగర్ చేసే పని మీద కాకుండా నీ పని మీద దృష్టి పెడితే మంచిది అని కాస్త గొంతు పెంచి అనిరుద్ధిని సున్నితంగా హెచ్చరించింది రాధిక. అంతలో సాగర్ మంటల్లో వేసిన హెర్బ్స్ అన్నీ చిటపటమంటూ ఉంటే నందకిషోర్ అప్రమత్తమయ్యి, అందరూ వెనక్కి ఉండండి. నాకు ఆల్కెమీ గురించి పెద్దగా తెలియకపోయినా ఇలా అన్ని మూలికలు ఒకేసారి మంటలో వేసినట్టయితే అవి పేలే ప్రమాదం ఉంది. వెనక్కి జరగండి అని అందర్నీ హెచ్చరించి సాగర్ని సీరియస్గా చూస్తూ, వెంటనే నువ్వు చేసే పని ఆపేసేయ్ సాగర్. ఈ పోటీ ఇంతటితో ఆపేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలన్నది నిదానంగా ఆలోచిద్దాం అని చెప్పాడు. అతని మాటలు విన్న సాగర్ చిన్నగా నవ్వుతూ, మీరెవరూ కంగారు పడకండి అని ప్రశాంతంగా చెప్పాడు. కాని మంటల్లో వేసిన హెర్బ్స్ అన్నీ అలాగే పేలుతూ ఉంటే జాడి నుండి నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నాయి. దాంతో అక్కడ ఉన్నవారందరి మనసులో ఆందోళన మొదలైంది. అప్పటి వరకు సాగర్ని ఎగతాళి చేస్తూ నానా మాటలు అన్న శోభ కూడా భయంతో వాళ్ళ అమ్మ వెనక దాక్కుంది. కాని సాగర్ ఏం చేస్తున్నాడో చూడాలనే కుతూహలంతో మధ్య మధ్యలో తొంగి చూస్తుంది. అనిరుద్ధ్ కూడా సాగర్కి దూరం జరిగాడు. అరవిందకి మాత్రం సాగర్పై పూర్తి నమ్మకం ఉండడంతో తాను కూర్చున్న చోట నుండి కొంచెం కూడా కదలలేదు. సాగర్ చేసే పనిని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది. సాగర్ వేసిన ఐటమ్స్ అన్నీ పూర్తిగా కాలిపోతున్నట్టు అనిపించడంతో రజని కల్లెరజేసి నందకిషోర్ వైపు చూస్తూ, మీరు ఇంటికి అల్లుడిగా తీసుకురావాలి అనుకున్న అబ్బాయి చూడండి, ఎంత పని చేశాడో. ఎన్నో ఏళ్లు కష్టపడి లక్షల కోట్లు ఖర్చు చేసి తెచ్చిపెట్టుకున్న విలువైన మూలికలన్నింటినీ బూడిద చేసి పెట్టాడు. మళ్ళీ అలాంటి వస్తువులను సేకరించడానికి మనకి ఎంత సమయం పడుతుందో ఏంటో. అయినా అవసలు దొరుకుతాయో దొరకవో అని అంటూ సాగర్ని అసహ్యించుకుంటూ ఉంది. రజని చెప్పిన మాటలలో కూడా నిజం ఉండడంతో నందకిషోర్ ఆమె మాటలకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అరవింద కూడా తను కూర్చున్న చోట నుండి లేచి నెమ్మదిగా వెనక్కి వెళ్తూ, ఏదో టైం బావుండి అదృష్టం కొద్దీ సాగర్ ఫ్రోజన్ పిల్ తయారు చేయగలిగాడేమో. ఐ థింక్ తనకి ఆల్కెమీ గురించి ఏమీ తెలియకపోవచ్చు అని మనసులో అనుకుంటూ సాగర్ వైపు అనుమానంగా చూసింది. అరవింద మొహం చూడగానే ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకున్న అనిరుద్ధ్ మొహం ఆనందంతో వెలిగిపోయింది. అతను అప్పుడే అరవిందని తన పక్కన పెళ్లి కూతురిగా ఊహించుకోవడం మొదలుపెట్టాడు. అంతలో సాగర్ మరో 2 మెటల్స్ని కూడా తన ఎదురుగా ఉన్న రాగి జాడీలో వేయగానే అంతవరకు చిటపటలాడుతున్న మంట మరింతగా పెరిగిపోయింది. అది చూసి ఆ రూంలో ఉన్నవారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకో క్షణం ఉంటే ఆ మంటలు రూమంతా వ్యాపిస్తాయి. అనగా సాగర్ తన ఇంటర్నల్ ఎనర్జీ ఉపయోగించి ఆ మంటను అదుపులోకి తెచ్చాడు. అది చూసి రాధిక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఇంటర్నల్ ఎనర్జీతో ఫైర్ని కంట్రోల్ చేయడం సాగర్కి తెలుసా అని అంది. దాంతో శోభ అయోమయంగా మొహం పెట్టి, ఇంటర్నల్ ఎనర్జీని ఉపయోగించి కూడా ఫైర్ని కంట్రోల్ చేయొచ్చా నాన్న? ఈ టెక్నిక్ గురించి నీకు తెలుసా అని క్యూరియస్గా అడిగింది. నందకిషోర్కి అసలు ఆ టెక్నిక్ గురించి కొంచెం కూడా ఐడియా లేకపోయినప్పటికీ ఆ విషయం తన కూతురి ముందు ఒప్పుకోవడం ఇష్టం లేక చిన్నగా దగ్గుతూ రాధిక వైపు తల తిప్పి, ఆ టెక్నిక్ గురించి నాకన్నా రాధిక గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అన్నాడు.
అది విన్న శోభ అంతే క్యూరియస్గా రాధికని చూసి, నేనసలు ఇలాంటి టెక్నిక్ గురించి ఎప్పుడు వినలేదు, కాబట్టి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అని అడిగింది. దానికి రాధిక సరే అన్నట్టుగా తల ఊపి డీప్ బ్రీత్ తీసుకొని, ఒక మెడిసిన్ ప్రిపేర్ చేయడానికి ఆల్కెమీలో రకరకాల హెర్బ్స్ అలాగే మెటల్స్ వాడుతూ ఉంటాము. వాటిని ప్యూరిఫై చేసేటప్పుడు మనం యూజ్ చేసే హెర్బ్స్ని బట్టి మంట ఇంటెన్సిటీని మారుస్తూ ఉంటాము. కాబట్టి మెడిసిన్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో ప్యూరిఫికేషన్కి టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా తక్కువ టైంలో ఎక్కువ మెడిసిన్స్ ప్రిపేర్ చేయాలి అంటే అన్ని హెర్బ్స్ని ఒకేసారి ప్యూరిఫై చేయాలనే ఆలోచనతో పూర్వం ఒక గొప్ప ఆల్కెమిస్ట్ తన ఆరాని ఉపయోగించి మంట యొక్క పరిమాణాన్ని, దాని ఇంటెన్సిటీని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు అంటూ చెప్పడం ఆపింది. అందరూ ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. 2 నిమిషాలు ఆగి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది రాధిక. సో అలా చేయడానికి ఆయన ఫాలో అయిన మెథడ్స్ అన్నింటినీ తన స్టూడెంట్స్కి వివరించారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన మెథడ్స్ చాలా వరకు కనుమరుగైపోయాయి. మా డాన్ హాల్లో కూడా కొంతమంది మాస్టర్స్ మాత్రమే ఈ మెథడ్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు కూడా తమ ఆరాని కాకుండా వాళ్లకున్న స్ట్రాంగ్ కల్టివేషన్ పవర్స్ ని యూజ్ చేసి మంటని కంట్రోల్ చేస్తారు అని వివరించింది రాధిక. అంటే ఇప్పుడు సాగర్ తన కల్టివేషన్ పవర్ ని యూజ్ చేసి పవర్ ని కంట్రోల్ చేస్తున్నాడా అని అనుమానంతో నొసలు చిట్లించి అడిగింది శోభ. సాగర్ కల్టివేషన్ హై లెవెల్లో ఉంది అంటే ఆమెకు నమ్మబుద్ధి కావట్లేదు. శోభ ప్రశ్న విన్న తర్వాత రాధిక సాగర్ని పరిశీలనగా చూసింది. తర్వాత శోభ వైపు తల తిప్పి, నువ్వనుకుంటున్నట్టు సాగర్ తన కల్టివేషన్ పవర్స్ యూజ్ చేయట్లేదు, తన ఆరాని యూజ్ చేసి ఫైర్ని కంట్రోల్ చేస్తున్నాడు అని ప్రౌడ్గా చెప్పింది రాధిక. ఆ మాటలు విన్న నందా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సాగర్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే శోభ మాత్రం రాధిక చెప్పింది అబద్ధమేమోనని అనుమానపడుతూ ఉంది. అనిరుద్ కన్నా ఆల్కెమీ విద్యపై సాగర్కి మంచి పట్టు ఉందన్న విషయాన్ని శోభ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. దాంతో సాగర్ వైపు మొహం చిట్లించి చూస్తూ, సాగర్కి అంత టాలెంట్ ఉందని నేననుకోను, అయినా ఆల్కెమీ అంటే ఫైర్ కంట్రోల్ ఒకటే కాదు కదా అంటూ మూతి తిప్పుకుంది. అయినప్పటికీ తన ఆరాతో ఫైర్ని కంట్రోల్ చేయడం కూడా మామూలు విషయం కాదు, దానికి కూడా చాలా ప్రాక్టీస్ అవసరం అని ఘాటుగా చెప్పింది రాధిక. అంతలో సాగర్ తన ఇంటర్నల్ ఎనర్జీని ఉపయోగించి ఫైర్ ఇంటెన్సిటీని కొంచెం పెంచగానే జాడీని కవర్ చేసి పెట్టిన ప్లేట్ ఒక్కసారిగా పేలింది. దాంతో జాడీలోని హెర్బ్స్ అన్నీ గాలిలో చెల్లాచెదురుగా విసిరేయబడ్డాయి. సాగర్ తన ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసి వాటిని ఏకం చేస్తూ ఉంటే అది చూసిన రజని దీర్ఘంగా నిట్టూరుస్తూ, శోభ చెప్పేది నిజం, ఈ అబ్బాయికి ఆల్కెమీ గురించి పెద్దగా తెలిసినట్టు లేదు, అతను మన ముందు షో చేస్తున్నాడు అని అంది. అనిరుద్ కూడా సాగర్ని చిరాకుగా చూస్తూ, నువ్వేదో ఒకటి చేసి అరవిందని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావేమో, అది కలలో కూడా జరగని పని. ఈ పోటీలో నేను గెలిచాక నా ముందు మోకాళ్ల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉండు అని పొగరుగా చెప్పాడు. ఆ మాటలు విన్న సాగర్కి సహనం నశించడంతో అతను అనిరుద్ వైపు సీరియస్గా చూస్తూ, ఎవరి ముందు మోకాళ్ల మీద కూర్చుంటారో కాంపిటీషన్ ముగిసాక తెలుస్తుంది, కాబట్టి ఇంతలో కంగారు పడి నోరు పారేసుకోకు. అయినా నాకు ఆల్కెమీ ఒక్కటే కాదు, ఇంకా చాలా విద్యలు వచ్చు, అందులో మార్షల్ ఆర్ట్స్ కూడా ఒకటి అని అంటూ షర్ట్ స్లీవ్స్ ని మడత పెడుతూ చెప్పాడు. సాగర్ని అంత సీరియస్గా చూసి భయపడిన అనిరుద్ సైలెంట్ అయిపోయాడు. 10 నిమిషాల తర్వాత సాగర్ తన ఎనర్జీని ఉపయోగించి కంట్రోల్ చేస్తున్న హెర్బ్స్ అన్నీ ఏకమై చిన్న సైజు బాల్ లాగా తయారయ్యాయి. ఆ బాల్ పారదర్శకంగా వెలిగిపోతూ ఉంటే సాగర్ దాన్ని తిరిగి జాడీలోకి వెళ్లేలా చేశాడు. నందా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాన్ని నోరెళ్లబెట్టి చూస్తూ ఉన్నారు. అనిరుద్ కూడా సాగర్ చేసిన పని చూసి, ఓ మై గాడ్, వీడసలు ఆల్కెమీలో హై లెవెల్లో ఉన్నట్టున్నాడు, అసలు నేను ఆ లెవెల్కి ఎప్పుడు రీచ్ అవుతానో, అనవసరంగా వీడి టాలెంట్ని తక్కువ అంచనా వేశాను అని అనుకుంటూ మనసులోనే సాగర్ని మెచ్చుకున్నాడు. కాని అది బయటకి తెలవనివ్వకుండా ఆ బాల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ ఈ పాటికి గాలిలో ఆవిరైపోయి ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని తిరిగి జాడీలో ప్రవేశపెడితే మాత్రం ఉపయోగమేముంది అంటూ భుజాలు ఎగరేశాడు. అనిరుద్, ముందు నీ పని మీద కాన్సంట్రేట్ చేయి అని సాగర్ సీరియస్గా చెప్పడంతో మళ్లీ మెడిసిన్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు అనిరుద్. అనిరుద్ ప్యూరిఫై చేసిన హెర్బ్స్ అన్నింటినీ ఒకదానితో ఒకటి కలుపుతూ ఉండగా ఆ హెర్బ్స్ నుంచి వస్తున్న సువాసన ఆ గది మొత్తం వ్యాపించింది. అప్పుడు అనిరుద్
తలపై ఎరుపు ఊదా రంగుల్లో ఉన్న 2 మేఘాలు ఏర్పడ్డాయి. అవి చూడ్డానికి అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినప్పటికీ సాగర్ పోటీలో గెలిస్తే తన తండ్రి ఎక్కడ అరవిందని సాగర్కిచ్చి పెళ్లి చేస్తాడో అని శోభకి భయం పట్టుకుంది. దాంతో అక్కడున్న వారి అందరి దృష్టిని అనిరుద్ వైపు మళ్లిస్తూ, ఒకసారి అటు చూడండి, అనిరుద్ తన టాలెంట్తో 2 రకాల మేఘాలను సృష్టించారు. అంతేకాదు ఆ మెడిసిన్ నుండి వస్తున్న వాసనను బట్టి అది ఖచ్చితంగా పవర్ఫుల్ అయ్యుంటుందని అనుకుంటున్నాను అని ఎగ్జైటెడ్గా చెప్పింది. ఆ తర్వాత సాగర్ దగ్గరికి వెళ్లి, నాకింకా ఈ పోటీ చూడడం చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎలాగో అనిరుద్ గారిదే గెలుపు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నీ ఓటమిని త్వరగా ఒప్పుకో అని పొగరుగా చెప్పింది. నీకు ఆల్కెమీ గురించి ఏమీ తెలియనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండడం బెటర్. నందకిషోర్ గారి మీద ఉన్న గౌరవంతో నువ్వు ఎన్ని మాటలంటున్నా నేను విననట్టు వదిలేస్తున్నాను. దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని లిమిట్స్ క్రాస్ చేయకు అని కటువుగా చెప్పాడు సాగర్. ఆ మాటలు వినగానే శోభమోహం ఒక్కసారిగా మాడిపోయింది. ఆమె వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లిపోయి దొంగ ఏడుపు ఏడవడం మొదలుపెట్టింది. దాంతో రజని కోపంతో పిడికిలి బిగించి నందకిషోర్ వైపు చూసి, వాడు మీ ముందే మన శోభని అన్ని మాటలంటుంటే చూస్తూ ఊరుకుంటారేంటి అని గట్టిగా నిలదీసింది. సాగర్ అన్నదాంట్లో నాకు తప్పుగా ఏమీ అనిపించలేదు. ముందు నుంచి మన అమ్మాయే కావాలని అతడిని ఏదో ఒకటి అంటుంది అని చెప్పాడు నందకిషోర్. అతను అలా అందరి ముందు ఎదురు సమాధానం చెప్పడంతో రజనికి కోపం మరింత ఎక్కువైంది. కాని ఇప్పుడు అది బయట పెట్టడం మంచిది కాదు అనుకొని కాసేపు మౌనంగా ఉండి తర్వాత గొంతు సరిచేసుకుంటూ, ఈ కాంపిటీషన్ని ఇంకా ఇక్కడితో ఆపేయమని చెప్పండి. ఎలాగో అనిరుద్ పిల్స్ ని ఆల్మోస్ట్ తయారు చేసేశాడు కాబట్టి ఈ పోటీలో అతనే విజేత. ఇక సాగర్ చేసే ఈ మ్యాజిక్ ని చూసే ఓపిక నాకు లేదు అని సూటిగా చెప్పింది రజని. దాంతో అతను రజనికి దగ్గరగా వెళ్లి, సాగర్ ఇంకా ఓటమి ఒప్పుకోలేదు. ఇంకో పక్క అనిరుద్ కూడా పిల్స్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేయలేదు. కాబట్టి మనం ఇంత త్వరగా విన్నర్ ఎవరో డిసైడ్ చేయలేము. ఇంకొంచెం సేపు ఓపిక పట్టు అని ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ అన్నాడు. నందకిషోర్ అలా నిదానంగా చెప్పేసరికి ఇక కాదనలేక అతను చెప్పిన దానికి సరే అన్నట్టుగా తల ఊపింది రజని. నాన్నా, నాకెందుకో నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు అనిపిస్తుంది. అనిరుద్ ఆల్రెడీ 2 కలర్డ్ పిల్ ని ప్రిపేర్ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేశాడు. మరోపక్క సాగర్ ఏం చేస్తున్నాడో కూడా ఇంకా క్లారిటీ లేదు. అలాంటప్పుడు వెయిట్ చేసి యూజ్ ఏముంది అని భయంగానే అడిగింది శోభ. సరిగ్గా అప్పుడే పిల్స్ రెడీ అయిపోయాయి, యాహూ అంటూ గట్టిగా అరిచాడు అనిరుద్. తర్వాత ఏం జరుగుతుంది? పోటీలో విజేతగా ఎవరు నిలుస్తారు? అనిరుద్ పిల్స్ ప్రిపేర్ చేయగలిగాడు కనుక ఇక సాగర్కి ఓటమి తప్పదా? అసలు సాగర్ పిల్స్ ప్రిపేర్ చేయడం పూర్తి చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.